गाइस वेलकम टू एनपी ड्रामास రండి మనం ఈ డ్రామా యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ అయితే చూద్దాం. సారీ గాయ్స్, ఇంట్లో అయితే ఒక సాడ్ ఇన్సిడెంట్ జరిగిందా, అందువల్లే నేను కానీ వీడియోస్ అయితే కంటిన్యూస్ గా పెట్టలేకపోతా ఉన్నాను. కొన్ని రోజులు మాత్రం వెయిట్ చేయండి, ఆ తర్వాత నేను నార్మల్ ఫామ్ లోకి వచ్చి మళ్ళీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. అంటే ఈ ఎపిసోడ్ లోకి అయితే వెళ్ళిపోదామా. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే హీరో వాళ్ళనే చూపిస్తారు. హీరో గానీ ఆపరేషన్ ప్రాక్టీస్ కోసం అయితే నైట్ ఎంతగాని ఎగ్ని ఉల్చి మరుసటి రోజు దాన్ని కానీ ఆమ్లెట్ వేసి హీరోయిన్ ని తిను అనేసి చంపుతా ఉన్నాడంట. ఆ విషయాన్ని అయితే ఫ్రెండ్స్ తో గానీ చెప్పి చాలా బాధపడతా ఉంది. నా వల్ల అయితే అసలు కావట్లేదు, ఆ ఎగ్ని నేను తినలేకపోతా ఉన్నాను అనేసి. సరే సాంగ్ అయినా చేంజ్ చేద్దాం అనేసి వచ్చి సీడీని అయితే చెక్ చేస్తుందో అది ఫుల్ గా గానీ ఆపరేషన్ కి సంబంధించినవే, అందులో గానీ న్యూ వర్షన్ ఉంది. హీరో అయితే మళ్ళీ గానీ ఎలాగైనా ఆపరేషన్ చేయడం స్టార్ట్ చేయాలనేసి దీన్ని అంతా తీసుకొని వచ్చుండాడు అనేసి హీరోయిన్ గానీ అర్థమైపోతుంది అనమాట. సరే అనేసి హీరోయిన్ గానీ హీరో కోసం కేక్ ఎలా బేక్ చేయడం అనేసి వాళ్ళ అమ్మ దగ్గర అయితే వీడియో కాల్ చేసి మరీ అడిగి తెలుసుకుంటా ఉంది. హీరో తనతో నడుచుకున్న విధానం చూసేసి వాళ్ళమ్మ అయితే బాగా ఇంప్రెస్ అయిపోయినట్టుంది. తన అల్లుడు గురించే ఓహో ఆహా అనేసి పొగడుతా ఉందన్నమాట. ఇక్కడ హీరోయిన్ గానీ కేక్ ని అయితే బాగా బేక్ చేసేసి సరే నువ్వు పెట్టే నేను చూసుకుంటాను అనేసి కేక్ ని తీసుకొని వచ్చి తన మేనేజర్ దగ్గరే ఫస్ట్ ఇస్తుంది అనమాట. ఇదేంది ఇంత కాస్ట్లీ కేక్ ఈ విధంగా చేస్తున్నవే అనేసి తను కానీ టేస్ట్ అయితే చేస్తాడు. అది కానీ బాగుందంట. హీరోయిన్ గానీ స్టార్ట్ చేస్తుంది. హీరోయిన్ ఎలా యాక్టింగ్ లోకి వచ్చింది అనేది మనకు కానీ చూపిస్తారు. ఇంతకు ముందు అయితే హీరోయిన్ గానీ ఒక యాక్సిడెంట్ అయితే జరిగి ఆ తర్వాత తను డాన్స్ గానీ చేయలేకపోయిందన్న విషయం మనందరికి కానీ తెలుసు కదా. ఆ తర్వాత అయితే గమనే ఉండకుండా ఏదో కెఫేలో కానీ తను వెళ్ళి వర్క్ అయితే చేసుకుంటా ఉంటుంది. అప్పుడు తన దగ్గరికి మేనేజర్ గానీ వచ్చి తన కార్డుని అయితే ఇచ్చుంటాడు. నీ యొక్క మనసు కానీ మారి నువ్వు యాక్టింగ్ చేయాలనుకుంటే నన్ను కానీ వచ్చి మీట్ అవ్వు అని చెప్పేసి వెళ్ళుంటాడు అనమాట. ఆ తర్వాత హీరోయిన్ గానీ యాక్టింగ్ లోకి అయితే వచ్చి ఉంటుంది. దాన్ని అంతా కానీ ఇప్పుడు హీరోయిన్ చెప్తా ఉందా, ఇదిగో చూడు దీన్నంతా ఎందుకు లాగుతా ఉన్నావు, ఏం చెప్పాలో డైరెక్ట్ గా చెప్పితే పోలా అనేసి కానీ మేనేజర్ అయితే అడుగుతాడా. హీరో ఆపరేషన్ కి సంబంధించిన అన్ని సిడీస్ తన దగ్గర పెట్టుకుని ఉన్నాడంటే వాడు ఖచ్చితంగా మళ్ళీ కానీ ఆపరేషన్ అయితే చేయాలనుకుంటా ఉంటాడు. కాకపోతే అది నా వల్ల అయి ఉండకూడదు, తన యొక్క ఓన్ ఇంట్రెస్ట్ తోనే తను గానీ ఆపరేషన్ అయితే చేయడం స్టార్ట్ చేయాలనుకుంటా ఉన్నాను. మీరు పర్మిషన్ ఇస్తే నేను కానీ లీచెంగ్ తో వెళ్ళి మాట్లాడి మొత్తాన్ని కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనేసి చెప్తా ఉంటుందా. ఆ మేనేజర్ ఏం చేసేది తనకి ఏమీ అర్థం కాలేదనమాట. హీరోయిన్ ఏం అడిగినా గానీ తనైతే వద్దని చెప్పలేడు కదా, కాబట్టి దీనికి కానీ పర్మిషన్ ఇస్తాడేమో. దాంతో హీరోయిన్ గానీ లీచెంగ్ దగ్గరికి అయితే వచ్చి మీరు నన్ను యూజ్ చేసి హీరోని గానీ ఈ విధంగా అయితే మళ్ళీ ఆపరేషన్ టేబుల్ లోకి పంపేయడం నాకైతే అసలు నచ్చలేదు అని చెప్తుందా. నువ్వు అసలు ఎవరి ముందు మాట్లాడుతా ఉన్నావో తెలుస్తా ఉందా, నేనేమి ఇప్పుడు నీ యొక్క ఇన్వెస్టర్ గా మాట్లాడలేదు, అక్కడ పేషెంట్ గా ఉన్నా తన యొక్క భర్తగా మాట్లాడుతా ఉన్నాను అనేసి తను గానీ చెప్తా ఉన్నాడా. హీరోయిన్ గానీ చెప్తా ఉంది మీరు అనుకుంటా ఉండారా హీరో అయితే ఒకరి ప్రాణం కాపాడడానికి వెనుకంచ వేస్తాడు అనేసి. ఒక విలేజ్ లో అయితే ఒక చిన్న అమ్మాయికి కాలేపోయే ప్రమాదం అయితే జరిగింది. అప్పుడు హీరోదా ముందరికి వెళ్ళి తనకి ఆపరేషన్ గానీ చేశాడు. అలాంటి వాడు ఇప్పుడు వెనుకంచ వేస్తా ఉన్నాడంటే మీరే అర్థం చేసుకోండి, అది ఒక పేషెంట్ యొక్క సిచ్యువేషన్ ని తెలుసుకునేసి వాడు కానీ ఈ విధంగా చేస్తాడు అనేసి చెప్తా ఉంటుందా. అప్పుడు ఇతను కానీ ఆలోచిస్తాడనమాట. హీరో కానీ చెప్పుంటాడు ఇప్పుడు నేను ఒంటరిగా అయితే ఆపరేషన్ చేయలేను, చాలా సంవత్సరాలుగా నేను ఆపరేషన్ టేబుల్ దగ్గరికే వెళ్ళలేదు అనేసి. అప్పుడు ఇతను కానీ బెదిరించి ఉంటాడనమాట. ఇదిగో చూడు నువ్వు నాకు ఆపరేషన్ కనుక చేసావంటే హీరోయిన్ యొక్క కాంట్రాక్ట్ ని కానీ నేను క్యాన్సిల్ చేస్తాను అనేసి. ఇదిగో చూడండి ఈ డెసిషన్ అయితే హీరోయిన్ తీసింది, దాంతో నాకు ఎలాంటి సంబంధం కానీ లేదు, నేను తీసే డెసిషన్ నా యొక్క పేషెంట్ మీదే ఆధారపడి ఉంటుంది, నేను మీ మంచికే చెప్తా ఉన్నాను అనేసి కానీ చెప్పుంటాడనమాట. దాన్నంతా కానీ ఆలోచిస్తూ ఇతను కానీ హీరోయిన్ తో ఏం చెప్పాడు అనేసి ఇప్పుడైతే చూపించలేదు. హీరోయిన్ కానీ బయటకు అయితే వస్తుందా, హీరోయిన్ ఇతనితో వచ్చి మాట్లాడుతూ ఉందన్న విషయం తెలుసుకునేసి హీరో కానీ అక్కడికైతే వచ్చి ఉంటాడు. దాంతో హీరోయిన్ కానీ వీడినైతే దూరంగా పిలుచుకొని వచ్చి వాడికి తను చేసిన కేక్ ని కానీ ఇస్తుంది అనమాట. హీరో కానీ టేస్ట్ చేసేసి నీకు మొత్తం విషయం కానీ తెలిసిపోయిందా అనేసి అడుగుతా ఉంటాడా. అప్పుడు హీరోయిన్ కానీ చెప్తుంది అనమాట, మీ అక్క అయితే చెప్పింది నీ వెనకాల నేను కానీ నిన్ను పుష్ చేస్తే నువ్వు కానీ మళ్ళీ ఆపరేషన్ టేబుల్కి అయితే వెళ్తావు అనేసి, కాకపోతే అది నాకు సరిగా అనిపించలేదు, నేను ఎప్పుడూ కానీ నీకు సపోర్ట్ గానే ఉండాలనుకుంటా ఉన్నాను అంటుందా. దాంతో హీరో కానీ చెప్తాడు లేదు నీ అక్కే చేయాలనిపిస్తా ఉంది అనేసి. దాంతో హీరోయిన్ కానీ రేపు ఆపరేషన్ తర్వాత నీ కోసం నేను ఇక్కడే వెయిట్ చేస్తాను అనేసి చెప్తుంది అనమాట. ఇక్కడ మరుసటి రోజు ఆపరేషన్ కానీ స్టార్ట్ అవుతుంది. హీరో యొక్క ఫ్రెండ్ ఆపరేషన్ ని కానీ చేస్తా ఉన్నాడు అనమాట. హీరో అయితే జస్ట్ పక్కన నిలబడి వాడికి ఎలా చేయాలనేసి గైడ్ మాత్రమే చేస్తా ఉంటాడు. ఫ్రెండ్ వాడికి కానీ ఆపరేషన్ లో అయితే బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కదా, అయినప్పటికీ సడన్ గా అయితే బ్లడ్ గానీ బాగా లీక్ అవుతా ఉందనమాట. వాడికి ఏం చేసేదో అర్థం కాకుండా ఉంటుందా, పల్స్ రేట్ వేరే బాగా తగ్గిపోతా ఉంది. దాన్ని కానీ హీరో అయితే చూసేసి సరే నువ్వు జరుక్కో నేను వెళ్ళి చూస్తాను అనేసి హీరోనే వచ్చి ఆ బ్లడ్ లీక్ అవడం మొత్తాన్ని కానీ స్టాప్ చేస్తాడనమాట. హీరో గానీ ఆపరేషన్ చేయడానికి వెళ్ళిన వెంటనే ఒక అబ్బాయి గానీ ప్రత్యక్షమయ్యి ఈ విధంగానే నాకు గానీ చేస్తుంటే బాగుంటుంది కదా అని చెప్తా ఉన్నాడా. హీరో గానీ అసలు నేనేం చేస్తా ఉన్నాను ఏం జరుగుతా ఉంది అన్నదే మర్చిపోతా ఉన్నాడు. బ్లడ్ లీకేజ్ కానీ స్టాప్ చేసేసి
మళ్ళీ గాని తన ఫ్రెండ్ దగ్గరే పిలిచి నువ్వే చూసుకో అనేసి చెప్తా ఉంటాడనమాట. హీరో గాని ఫుల్ షాకింగ్ లో అయితే నిలబడి ఉన్నాడా. ఆ అబ్బాయి అయితే అక్కడ నుంచి ఇంకా వెళ్ళలేదనమాట. తనతో మాట్లాడుతానే ఉన్నాడా. హీరో అయితే ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. ఇక్కడ హీరోయిన్ గానీ ఆపరేషన్ తర్వాత అయితే హీరో కోసం వచ్చి వెయిట్ చేస్తుందా. నర్స్ అమ్మాయి గానీ చెప్తుంది ఆపరేషన్ అయితే సక్సెస్ అయ్యింది, హీరో వాళ్ళు గానీ ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోయారు అనేసి. హీరో గానీ ఆ ప్రెషర్ లో అయితే బయటకి అయితే వచ్చేసి ఉంటాడనమాట. పక్కనే అబ్బాయి గానీ కూర్చునేసి వాగుతా ఉంటాడా. హీరో గానీ చెప్తాడు నువ్వు ఈ విధంగా అంతా వచ్చి ఉండకూడదు అనేసి. అప్పుడు వీళ్ళిద్దరు గానీ మాట్లాడుతూ ఉంటే హీరోయిన్ గానీ అక్కడికైతే వచ్చి ఎవరితో మాట్లాడుతూ ఉన్నావు అనేసి గానీ అడుగుతుందా. దాంతో హీరో గానీ ఏమీ లేదు జస్ట్ అటే వచ్చేసాను అనేసి చెప్పి సమాలిస్తూ ఉంటాడనమాట. హీరో డల్ గా ఉండడం చూసి ఏమైంది అంటే నాకు చాలా టైర్డ్ గా ఉంది అనేసి హీరోయిన్ మీద అక్కడే పడుకుంటాడు. ఆ నెక్స్ట్ డేనే చూపిస్తారు. హీరోయిన్ దగ్గర గానీ ఆ లీచంగ్ అయితే చెప్పుంటాడు కదా, హీరో ఆపరేషన్ కి హెల్ప్ చేస్తే తను గానీ ఈ కాంట్రాక్ట్ అయితే ఇంకో 3 సంవత్సరాలకి ఎక్స్టెండ్ చేస్తాను అనేసి తను ఇచ్చిన మాట ప్రకారమే నడుచుకుంటా అంటాడు. అది మాత్రమే కాకుండా హీరోయిన్ గానీ ఒక కాంట్రాక్ట్ అయితే ఇస్తాడనమాట. అది గానీ హీరోయిన్ ఇప్పుడు యాక్ట్రెస్ గా కాకుండా నిలిచిపోయింది కదా, అయినప్పటికీ తనకి ఈ కంపెనీలో అయితే 3% షేర్స్ ని గానీ ఇతనైతే ఇస్తాడు. నువ్వు ఎప్పుడు గానీ ఎక్కడ వెళ్ళినా గానీ ఈ డబ్బులు అయితే నీకు వస్తా ఉంటుంది అని చెప్తాడా. దాంతో హీరోయిన్ గానీ నాకైతే ఈ డబ్బులు అవసరం లేదు, ఈ డబ్బుల్ని గానీ మీ యొక్క వైఫ్ పేరు మీద అయితే ఏదైనా చారిటీకి డొనేట్ చేయండి అంటుందా. దాంతో ఇతను గానీ బాగా ఇంప్రెస్ అయిపోతాడనమాట. నా ఎక్స్పీరియన్స్ లో ఎంతో మందిని చూసాను, నీలాగా డబ్బు మీద ఆశ లేని వాళ్ళని ఇంతవరకు చూడలేదు, నీకు ఏ అవసరం ఉన్నా నా దగ్గరికి రా అనేసి అక్కడ నుంచి గానీ వెళ్ళిపోతాడనమాట. హీరోయిన్ గానీ తన మేనేజర్ తో అయితే మాట్లాడేసి బయటకి కెఫే దగ్గరకు గానీ వస్తుందా. కెఫే అయితే చాలా ఫీల్ చేస్తా ఉంది, నన్ను బలవంతం పెట్టి డివోర్స్ చేయించినట్టుంది, నీ యొక్క ఫొటోస్ అంతా గానీ ఇక్కడ నుంచి అయితే తీసేస్తారు కదా, నువ్వు ఇకపై నుంచి ఇక్కడ యాక్ట్రెస్ గా ఉండవు కదా అనేసి ఏడుస్తా ఉంటుందా. అక్కడికైతే మేనేజర్ గానీ వస్తాడనమాట. ఇదిగో చూడు తను ఇప్పుడైతే యాక్ట్రెస్ గా లేదు ఇక్కడ, కాకపోతే తను ఇప్పుడు ఇక్కడ ఒక బిజినెస్ పార్ట్నర్ అనేసి కానీ చెప్తాడా. కెఫే గానీ మనం ఇద్దరం మళ్ళీ గానీ పెళ్లి చేసుకుంటామా అని చెప్తా ఉందనమాట. అవును వీళ్ళ కంపెనీలోనే హీరోయిన్ గానీ ఇప్పుడు ఇన్వెస్టర్ గా అయితే మారిపోయిందంట, ఇప్పుడు యాక్ట్రెస్ గా లేదు కదా, నెక్స్ట్ అయితే ఏం చేసేది అనేసి ఆలోచించినప్పుడు తను గానీ కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ముందు కంప్లీట్ చేయాలనేసి బుక్ షాప్ గానీ వచ్చి చాలా బుక్స్ అయితే కెఫేతో పాటు కొనుక్కుంటా ఉందనమాట. ఆ బుక్స్ అంతా గానీ ఇంటికైతే తీసుకొని వచ్చి హీరోతో గానీ చెప్తా ఉంది, నువ్వే నాకు టీచర్ గా ఉండి నాకు మొత్తం గానీ నేర్పియాలి అనేసి. హీరో గానీ సరే అనేసి చెప్తా అంటాడనమాట. అది మాత్రమే కాకుండా హీరో యొక్క ఆపరేషన్ గానీ సక్సెస్ అవడం వల్ల తనకు గానీ ఒక పెన్ అయితే ఇచ్చి నీ యొక్క ఆపరేషన్ సక్సెస్ అయినందుకు చాలా సంతోషం అనేసి చెప్తుందా. హీరో యొక్క ఫేసే వాడిపోతా ఉందనమాట. అంతే అనమాట. ఆ నెక్స్ట్ డేనే హీరో గానీ సైకాటిస్ట్ దగ్గరికి అయితే వచ్చి జరిగిందంతా గానీ చెప్తా ఉన్నాడు. ఇంతకు ముందు ఆపరేషన్ టేబుల్ లో గానీ ఒక అబ్బాయి అయితే కనిపించి ఉంటాడు కదా, ఆ అబ్బాయి పేరు అయితే షియోజీ. యాక్చువల్ గా అబ్బాయి అయితే చనిపోయాడంట, 5 సంవత్సరాలకు ముందే చనిపోయి మళ్ళీ గానీ హీరో అయితే అనాథాశ్రమంలో వెళ్ళి కొన్ని థింగ్స్ అంతా గానీ పిల్లలకి ఇచ్చేసి రిటర్న్ వస్తా అన్నప్పుడు ఫస్ట్ టైం వాడు మళ్ళీ గానీ వీడికైతే కనిపించాడంట. అది జస్ట్ హాలోజినేషన్ అనేసి వీడు గానీ అనుకొని ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ గానీ వాడైతే కనిపించడం స్టార్ట్ చేశాడంట. హీరో బాధలో ఉండేటప్పుడు తను బ్యాడ్ మూడ్ లో ఉండేటప్పుడు అంతా గానీ ఆ అబ్బాయి అయితే కనిపించేవాడు. వాడు గానీ హీరోకి అయితే ఒక ఫ్రెండ్ లాగే మారిపోయాడని చెప్తాడా. దాంతో సైకాటిస్ట్ గానీ చెప్తాంది ఈ విషయాన్ని నువ్వు నాతో ముందే ఎందుకు చెప్పలేదు అనేసి. దాంతో హీరో గానీ చెప్తా అన్నాడు ఆ అబ్బాయి అయితే యాక్చువల్ గా రావడం వెళ్ళడం అంతా గానీ హీరో యొక్క కంట్రోల్లోనే ఉంది, ఎందుకంటే వాడి యొక్క హాలుసినేషనే కదా కాబట్టి. కాకపోతే ఇప్పుడు అది ఎక్స్ట్రీమ్ కి వెళ్ళిందంట. ఆ రోజు ఆపరేషన్ టేబుల్లో కానీ వాడు రాకూడదు అనేసి నేను ఎంతగానో అనుకున్నాను, వాడి నా కంట్రోల్ని మీరి నాకైతే కనిపించాడు, వాడిని వెళ్ళమన్నా కానీ వెళ్ళలేదు, అందుకే నేను కానీ ఇప్పుడు మిమ్మల్ని అయితే వచ్చి మీట్ అయ్యాను అనేసి తను చాలా బాధతో చెప్తా అంటాడా. దాన్ని అంతా వినేసి ఆ సైకాటిస్ట్ కానీ చెప్తా ఉంది, ఇదిగో చూడు నువ్వైతే ఈ విషయాన్ని అంతా ముందు నాతో డిస్కషన్ చేసి ఉండాలి, సడన్గా నువ్వు ఆపరేషన్ టేబుల్కి వెళ్ళావంటే అది నీ యొక్క మైండ్ని కానీ బాగా ట్రిగ్గర్ చేసి ఉంటుంది, కాబట్టి కొన్ని రోజులకి నువ్వు ఈ వర్క్ నంతా కానీ మూట కట్టడమే మంచిది అనేసి చెప్పి పంపిస్తుంది అనమాట. హీరో గానీ చాలా డల్ గా ఇంటికి అయితే వస్తాడా. హీరోయిన్ గానీ చూస్తుంది ఆపరేషన్ జరిగిన తర్వాత నుంచి నువ్వు ఇప్పటి వరకు చాలా డల్ గానే ఉంటున్నావు, మనం కానీ మైండ్ రిలాక్సేషన్ కోసం అయితే ఒక ట్రిప్ కి వెకేషన్ కోసం వెళ్దామా అనేసి హీరోని కానీ అడుగుతుంది అనమాట. హీరో కానీ సరే వెళ్దాం అనేసి ఒప్పుకుంటాడా. దానికోసమే హీరో కానీ హాస్పిటల్లో వచ్చి 6 months అయితే లీవ్ పెట్టుంటాడనమాట. ఫ్రెండ్ వాడైతే నీ కాళ్ళ మీద కానీ పడిపోతాను, దయచేసి నువ్వు మాత్రం నిలిచిపోమాక, నేను ఒక్కటే ఇక్కడ అందరూ కానీ నన్ను కలిసి చంపేస్తారు, నువ్వు రా అనేసి వాడినైతే బతిమలాడుతూ ఉంటాడా. నర్సులు కానీ వచ్చి ఫ్రెండ్ వాడిని అయితే బరబరా బయటికి కానీ లాక్కొని వచ్చేస్తారనమాట. నువ్వు ఇందాక ఎందుకు హీరో దగ్గర ఆ విధంగా అంతా నడుచుకున్నావు, నిజానికి హీరో 6 months ఎందుకు లీవ్ పెట్టాడు అనుకుంటా అన్నావు, హీరోయిన్ హీరో ఎన్ని నెలలుగా కలిసి ఉన్నారు అనేసి కానీ వీళ్ళైతే చాలా ప్రశ్నలు అడుగుతారా. వాడు కానీ చెప్తాడు ఓ 3-4 నెలలు ఉంటుంది అనేసి. నీకు ఇంకా అర్థం కాలేదా, హీరోయిన్ అక్కడ యాక్ట్రెస్ గా ఉండను అనేసి నిలిచిపోయింది, ఇక్కడ హీరో ఏంద్రా అంటే నేను హాస్పిటల్కి రాను ఇంకో 6 months
మంత్స్ అంటా అన్నాడు. అటంటే ఏం రీజన్? హీరోయిన్ అయితే ప్రెగ్నెంట్గా ఉంది అనేసి వీళ్ళు కానీ ఒక కథని కానీ రెడీ చేస్తూ ఉంటారనమాట. హీరోయిన్ ప్రెగ్నెంట్గా ఉంది, అందుకే హీరో కానీ నిలిచిపోయి పెళ్ళి అయితే చేసుకోవాలనుకుంటా ఉన్నాడు అనేసి ఈ న్యూస్ అయితే బాగా వైరల్ అయిపోయినట్టుంది. హీరోయిన్ అయితే ప్రెగ్నెంట్గా ఉంది, అందుకే తను కానీ యాక్టింగ్ నుంచి అయితే నిలిచిపోయింది అనేసి క్షియా కానీ వచ్చి నువ్వు నాతో ఒక్క మాట అయినా చెప్పావా, నీ యొక్క క్లోజ్ ఫ్రెండ్ని నేను అనేసి అడుగుతుందా. ఏంది ఏం చెప్తా ఉన్నావు, నేను ఎక్కడ ప్రెగ్నెంట్గా ఉన్నాను అనేసి హీరోయిన్ అయితే ఫుల్ షాకింగ్లో ఉందా. అంత లోపల కెఫే కానీ హీరోయిన్కి అయితే కాల్ చేసి అవును పాప బాబా నాతో ఎందుకు ఒక్క మాట కానీ చెప్పలేదు, కంగ్రాచులేషన్స్ అంతా చెప్తా ఉందా. క్షియా కానీ ఫుల్ షాక్ అనమాట. నిజంగానే అంత దూరం వెళ్ళిందా, నాతో చెప్పలేదు అనేసి అడుగుతుందా. నా కడుపులో ఎక్కడుంది పాప, పాప లేదు బాబు లేదు, నేను అసలు ప్రెగ్నెంట్ లేదు అనేసి హీరోయిన్ కానీ చెప్తా ఉందనమాట. ఇక్కడ హాస్పిటల్లో ఫ్రెండ్స్ అందరూ కానీ వచ్చి హీరో దగ్గర అయితే అడుగుతా ఉన్నాడు, నీకు మ్యారేజ్ గిఫ్ట్గా ఏం కావాలి, ఎంత డబ్బు కావాలి అంటే ఏంది ఎవరికి మ్యారేజ్, ఎందుకు వచ్చి నా దగ్గర అడుగుతా ఉంటారంటే అవును ఇప్పుడు క్షిఫే అయితే ప్రెగ్నెంట్గా ఉంది కదా, నెక్స్ట్ పెళ్ళే కదా అంటారా, ఎవరు చెప్పారు క్షిఫే ఎక్కడ ప్రెగ్నెంట్గా ఉంది, నోటుకు వచ్చిందంతా ఎందుకు వాగుతా ఉన్నారు అనేసి హీరో అయితే ఫుల్ టెన్షన్ అవుతాడా. ఆ టైంలో హీరో వాళ్ళ అక్క వేరే కాల్ చేసి ఏమరా నాతో ఒక్క మాట కానీ చెప్పలేదు, నువ్వు అంత లోపలే నాన్న అయిపోయావా, నాతో ఎందుకురా చెప్పలేదు అంటుందా. హీరో అయితే మొత్తం కానీ మీరే కదా చేసింది, నాకు బాగా అర్థమైపోయింది, కాసేపు ఆగండి వెళ్ళి మా అక్కతో మాట్లాడి వచ్చి చెప్తాను అనేసి హీరో కానీ వాళ్ళ అక్క దగ్గరికి అయితే వచ్చి ఎంతో కానీ చెప్తా ఉన్నాడు. అక్క నువ్వు అనుకునేటట్టంతా ఏమీ లేదు, వాళ్ళైతే జస్ట్ రూమర్స్ అని మాత్రమే ఈ విధంగా అంతా స్ప్రెడ్ చేస్తా అన్నారు అనేసి, అది మాత్రమే కాకుండా నీ దగ్గర అయితే ఒక విషయం చెప్పాలి అనేసి వాడి యొక్క మెడికల్ రికార్డ్ని కానీ ఇస్తాడనమాట. యాక్చువల్గా హీరోకి అయితే ఏదో సైకలాజికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, ఆ విషయాన్ని ఇంతవరకు హీరోయిన్తో కానీ చెప్పలేదు. ఏమరా ఇంత పెద్ద షాక్ ఇస్తా అన్నావు, నీకు పర్వాలేదా అనేసి వాళ్ళ అక్క కానీ అడుగుతుందా. పర్వాలేదు నేను చూసుకుంటాను ఈ విషయాన్ని అయితే ఇంట్లో వాళ్ళతో ఇంకా హీరోయిన్తో ఎవరితో కానీ చెప్పుకో అనేసి వాళ్ళ అక్కతో కానీ చెప్తా ఉంటాడు అనమాట. ఇటుపక్క హీరోయిన్ కానీ హీరో కోసం అయితే ఎయిర్పోర్ట్ లో వచ్చి వెయిట్ చేస్తా ఉంటుందా. వీళ్ళిద్దరు కానీ కలిసే కదా ట్రిప్ కి వెళ్ళాలని ప్లాన్ చేసి ఉంటారు. హీరో వస్తాడని చూస్తే ఫ్రెండ్ దగ్గర నుంచి ఫోన్ కాలే వస్తుందన్నమాట. ఇక్కడ హీరోకి అయితే సడన్ గా యాక్సిడెంట్ జరిగినట్టుంది, వెంటనే కానీ హాస్పిటల్ కి అయితే రా అనేసి చెప్తాడా. హీరోయిన్ కానీ భయపడిపోయి పరిగెత్తుకుంటూ హాస్పిటల్ కి వస్తుంది. హీరోకే అంత పెద్దగా దెబ్బ ఏమీ తగలలేదు, కాకపోతే చేతిలో చిన్న దెబ్బ మాత్రం తగిలి ఉండదు. దాంతో హీరోయిన్ కానీ బాధపడుతూ ఇప్పటికైతే ఈ ట్రిప్ని కానీ మనం అయితే స్టాప్ చేసి పెడతామని చెప్తా ఉంటుందన్నమాట. హీరో కానీ నెక్స్ట్ సీనే సైకాటిస్ట్ దగ్గరికే వస్తాడు. యాక్చువల్గా ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందనేసి చెప్తాడనమాట. హీరో కానీ ఎయిర్పోర్ట్కి రావడానికి కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తా ఉన్నప్పుడు రోడ్లో అయితే అక్షయ్ అజయ్ కానీ కనపడ్డాడు. కంట్రోల్ లేకుండా యాక్సిడెంట్ కానీ జరిగింది అనేసి చెప్తాడా. సైకాటిస్ట్ కానీ ఫుల్ షాక్ అవుతుందనమాట. నేను అనుకున్న దానికన్నా నీ యొక్క ప్రాబ్లం అయితే చాలా సివియర్గా ఉంది, ఓ 2 నెలలు అయితే నువ్వు హీరోయిన్తో ట్రిప్కి వెళ్ళడమే మంచిది అంటుందా. సరే 2 నెలలు నేను కానీ ట్రిప్కి వెళ్తాను, ఆ తర్వాత నాకు క్యూర్ అయిపోతుందా అంటాడు. అలా ఖచ్చితంగా చెప్పలేము, ఈ పరిస్థితుల్లో నువ్వు ఇక్కడ ఉండడం కన్నా ట్రిప్కి వెళ్ళడమే మంచిది, అది కాకుండా అప్పటికి నీకు క్యూర్ అవ్వకపోతే మనం కానీ మెడిసిన్స్ అయితే యూజ్ చేసేటట్టు ఉంటుంది, దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ కానీ వచ్చే అవకాశం ఉంది అనేసి కానీ చెప్తుందనమాట. సరే హీరోయిన్తో చెప్పావా అనేసి అడుగుతుందా. హీరోకి అసలు ఏం ప్రాబ్లం ఉండదు అన్న విషయాన్ని ఇంకా కానీ హీరోయిన్తో అయితే చెప్పలేదు, తనకి తెలిస్తే ఎక్కడ బాధపడుతుందో అనేసి డాక్టర్తో మాట్లాడేసి ఇంటికి కానీ వస్తాడా. హీరో కానీ చెయ్యి కొంచెం పర్వాలేదు కదా, ట్రిప్కి వెళ్దామనేసి హీరోయిన్ కానీ థింగ్స్ అంతా ప్యాక్ చేస్తూ ఉంటుందా. హీరో కానీ వచ్చి చెప్తాడు ఈసారి ట్రిప్కి అయితే నువ్వు వద్దు, నేను మాత్రమే వెళ్తా ఉన్నాను, వాళ్ళ యొక్క హాస్పిటల్ నుంచి ఆస్ట్రేలియాకి కానీ హీరోని అయితే పంపిస్తా ఉండారు అనేసి చెప్తాడు. హీరోయిన్ కానీ చాలా బాధపడతా ఉందన్నమాట. నెక్స్ట్ డే హీరో కానీ హాస్పిటల్కి వెళ్ళి ఫ్రెండ్తో కానీ మాట్లాడేసి వస్తా ఉంటాడా. హీరోయిన్ కానీ హీరో కోసం వెయిట్ చేసేటట్టు ఉంటుందా. హీరో సంతోషపడతాడు. హీరోయిన్ అయితే ఎవరికి చెయ్యి ఊపుతా ఉంది, ఎవరు రబ్బా అని చూస్తే హీరోయిన్ యొక్క ఇంగ్లీష్ టీచరే వస్తాడనమాట. వాడు వేరే ఫారినోడా, వచ్చిన వెంటనే హక్ చేసుకుంటాడు, కిస్ చేసుకుంటాడా. హీరోకి అయితే మండిపోతా ఉందనమాట వీళ్ళిద్దరిని చూస్తూ ఉంటే. వాడు వచ్చి హీరోయిన్ కానీ క్లాస్ని అయితే స్టార్ట్ చేసి లెసన్స్ అంతా చెప్తా అంటాడు. నీకుంది ఉండరా అన్నట్టుగానే ఉంది హీరో యొక్క మైండ్ వాయిస్. ఆ కడుపు మంటతోనే వాడికి ఇచ్చే డ్రింక్స్ లో కానీ దెన్నో కలిపేసి తీసుకొని వచ్చిస్తాడనమాట. పాపం ఈ ఫారినోడికి కానీ ఏమీ తెలియకుండా దాన్ని కానీ ఎత్తి తాగేస్తాడా. తాగిన వెంటనేదా వీడికే తెలుస్తా ఉంది, కొక్కుతా ఉంటాడు, ఎక్కడుంది రెస్ట్ రూమ్ ఎక్కడ ఉంది అనేసి అటుపక్క అయితే పరిగెత్తుతా ఉంటాడనమాట. అక్కడ నుంచి పాపం హీరో కానీ వాడిని అయితే తరిమేసి నెక్స్ట్ 2 months హీరోయిన్ కానీ ఏమేమి చేయాలనేసి మొత్తం షెడ్యూల్ ని కానీ రాసిస్తా ఉంటాడా. హీరోయిన్ కానీ వచ్చి ఏమైంది, నా బాయ్ ఫ్రెండ్ కి చాలా జలసీగా ఉన్నట్టుందే అంటుందా. ఇంకా ఉండదా అనేసి హీరో కానీ తను అయితే లాగిపెట్టి కిస్ చేస్తూ ఉంటాడనమాట. అటు ఇటు పక్క క్షియానే చూపిస్తారు. తను కానీ ఒక ఎగ్జిబిషన్ లాంటి ప్లేస్కి అయితే వచ్చి ఉంటుంది, జ్యువెల్స్ అంతా కానీ పెట్టుంటారు కదా. అక్కడికి తన చేతిలో అయితే ఒక డైమండ్ రింగ్ అని ఉంటుందా, దాన్ని అయితే అక్కడ ఉన్న లేడీస్ అందరూ చూసేసి దీన్ని అయితే ఖచ్చితంగా షెన్నే ఇచ్చుంటాడు అనేసి చెప్తా అంటారా. అదేవిధంగా క్షయ దగ్గరికి అయితే ఒకడు వస్తాడనమాట. వీడికి క్షయ మీద ఎప్పటి నుంచే కళ్ళేమో, వచ్చిన వెంటనే చెప్తా ఉంటాడు, నువ్వు షెన్ వదిలేసి నా దగ్గరికి వచ్చాయి, నీకు ఎలాంటి స్క్రిప్ట్ కావాలన్నా ఎలాంటి డైరెక్ట్
క్యారెక్టర్ కావాలన్నా నేను నీకు అరేంజ్ చేస్తాను కదా, నువ్వైతే మహారాణి లాగా ఉండొచ్చు అనేసి బిట్లంతా వేస్తా ఉంటాడా. అది మాత్రమే కాకుండా తన్ని డ్రింక్స్ తాగమనేసి కంపల్ చేస్తా ఉంటాడా. అక్షయ గాని చూస్తుంది ఆ డ్రింక్స్ ని వాడి మీదే తెలియకుండా పోసేటట్టు పోసేస్తుంది అనమాట. వెనకాలే తన అసిస్టెంట్ గాని మ్యాంగో జ్యూస్ అయితే తీసుకొని వచ్చిస్తాడు. దీన్నైనా నువ్వు కంపల్సరీ తాగాల్సిందే అనేసి వేరే ఆప్షన్ లేకుండా అక్షయ గాని దాన్ని తాగేసి సరే నాకు వర్క్ ఉందనేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. యాక్చువల్ గా వీళ్ళ ప్లానే వేరు అనమాట. అక్షయకి మ్యాంగో జ్యూస్ అంటేనే అలర్జీ. అలాంటప్పుడు తను మ్యాంగో జ్యూస్ తాగేసి వెళ్తే తన ఫేస్ ఫుల్ కి గానీ ర్యాషెస్ లాగా ఫామ్ అవుతుంది కదా. కాబట్టి వీడు వెనకాలే తన అసిస్టెంట్ ని గానీ పంపించుండాడు. తను గనక అలర్జీ వల్ల కార్ని గనక నిలిపేసింది అనుకో, వెళ్ళి తన యొక్క ఫేస్ ని గానీ ఫోటో తీసుకుంటా అన్నాడు. యాక్ట్రెస్ కి వాళ్ళ ఫేసే కదా ఇంపార్టెంట్. ఆ ఫోటో తీసి తన్ని గానీ ఆన్లైన్ లో అయితే వదిలేయి తన పరువే పోతుంది. ఎంత ధైర్యం ఉంటే తను నన్నే అసహ్యపరుస్తుంది అనేసి మాట్లాడుతూ ఉంటాడా. శ్రేయ గానీ షెన్కి కాల్ చేస్తా ఉన్నాను అనేసి ఎవరికో కాల్ చేసి త్వరగా వచ్చి నన్ను అయితే కాపాడు అనేసి అక్కడే కళ్ళు తిరిగి గానీ పడిపోతుందా. అసిస్టెంట్ గానీ వచ్చి ఇప్పుడుదా మంచి ఛాన్స్ అనేసి క్షయాని గానీ ఫొటోస్ అయితే తీస్తూ ఉంటాడనమాట. అంత లోపల అక్కడికి యాంగ్ జగాని వస్తాడు. ఆ కెమెరాని గానీ లాక్కునేసి వీడిని గానీ కింద దోసేసి క్షయాకి ఎలా ఉందనేసి గానీ చూసేసి వచ్చి వీడిని అయితే పట్టుకునేసి అసలు నిన్ను ఎవర్రా పంపించింది, దీన్నంతా ఎందుకు చేస్తా అన్నావు, మర్యాదగా చెప్పు అనేసి బెదిరించి అడుగుతా ఉంటాడా. వాడు కానీ చెప్పేస్తాను అనేసి చెప్తా ఉంటాడనమాట. వాడు చెప్పాడా లేదా అనేది అయితే మనకి చూపించలేదు. ఆ నెక్స్ట్ డే క్షయ కానీ ఇప్పుడు కళ్ళు తెరిచి షెన్నుదా తన్ని కాపాడాడు అనేసి షెన్నుకి అయితే కాల్ చేసి నైట్ కాపాడిన దానికి చాలా థ్యాంక్స్ అని చెప్తుందా. వాడేంద్రా అంటే నేను ఎక్కడ కాపాడాను, నేనైతే ఊర్లోనే లేదు అని చెప్తాడా. దాంతో తను కానీ ఫోన్ అయితే చెక్ చేస్తుంది అనమాట. అప్పుడు తనకు కానీ ఆలోచన వస్తుంది తన్ని కాపాడింది యాంగ్ జేనే అనేసి. నిజానికి క్షయ ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు గానీ యాంగ్ జేకే కాల్ చేసి ఉండాది. క్షయాకి ఒక ప్రాబ్లం అంటే యాంగ్ జే గానీ వెంటనే వచ్చి ఉండాడు అనేసి తను కానీ ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు ఒక న్యూస్ ని గానీ చూపిస్తారు. ఒక చోట అయితే ఫైర్ యాక్సిడెంట్ గానీ జరిగింది. అందులో అయితే యాంగ్ జే వాళ్ళ రెస్క్యూ డిపార్ట్మెంట్ లో చాలా మందికి గానీ దెబ్బలు అయితే తగిలింది అనేసి న్యూస్ లో గానీ చెప్తా ఉంటారా. అందులో యాంగ్ జే గానీ ఉన్నాడు. వాడి చెస్ట్ గానీ ఇనుము రాడ్ అయితే బాగా గుచ్చుకునేసి బ్లడ్ లాస్ అంతా గానీ అయ్యిందనేసి చెప్తా ఉంటారు. విషయం తెలిసి హీరో గానీ యాంగ్ జే దగ్గరికి అయితే కంగారుతో వస్తాడా. ఏమైంది ఏం జరిగింది అనేసి గానీ విచారిస్తూ వెళ్తా ఉంటాడు అనమాట. ఆ పరిస్థితుల్లో అయితే హీరోకి ఆ క్షయాజీ అబ్బాయి గానీ కనపడతాడు. హీరోకి ఆ తర్వాత ఏం చెయ్యాలనేసి గానీ అర్థం కావట్లేదు అనమాట. యాంగ్ జేకి ఎలాంటి ట్రీట్మెంట్ గానీ చేయకుండా దెయ్యం పట్టినట్టు కొంచెం దూరంగా వెళ్ళి నిలబడిపోతాడు. అంటే స్టన్ అయ్యి అక్కడికైతే హీరో యొక్క ప్రొఫెసరే వస్తారనమాట. హీరో యొక్క పరిస్థితి చూసేసి సరే నేనే ఈ ఆపరేషన్ గానీ చేస్తాను అనేసి చెప్పేసి వెళ్తాడనమాట. యాంగ్ జే వాళ్ళ డిపార్ట్మెంట్ లో వాళ్ళకి ఫైర్ యాక్సిడెంట్ లో చాలా ప్రమాదం జరిగిందన్న విషయం తెలుసుకునేసి క్షయ గానీ హాస్పిటల్ కి అయితే వస్తుందా. అందులో అయితే ఒకడు చనిపోయాడంట. ఆ న్యూస్ వేరే వింటా ఉంటుందా. తనైతే ఫుల్ భయపడిపోతా ఉంది యాంగ్ జేకి ఏమైనా జరిగిందో ఏమో అనేసి. ఆ టైంలో యాంగ్ జే గానీ ఆపరేషన్ అయితే సక్సెస్ అయ్యింది అనేసి హీరో గానీ బయటికి వస్తాడనమాట. క్షయ గానీ వెళ్ళి అడుగుతా ఉంటుందా తనకి ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు, అయినప్పటికీ వాడు క్రిటికల్ సిచ్యువేషన్ లోనే ఉన్నాడు అని చెప్పేసి తన ప్రొఫెసర్ పిలిచారు అనేసి వచ్చి మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇంతకైతే హీరో గానీ దెయ్యం పట్టినట్టు నడుచుకొని ఉంటాడు కదా. దాన్ని అంతా చూసేసి ప్రొఫెసర్ గానీ ఆ రోజు అయితే నువ్వు పేషెంట్స్ యొక్క మంచి కోసం నేను కానీ ఆపరేషన్ టీం నుంచి అయితే నిలిచిపోతాను అన్నావు, మరి ఇంకా ఎన్ని రోజులు అనేసి ఈ విధంగానే దూరంగా ఉండిపోతావు, మళ్ళీ ఎప్పుడు రిటర్న్ రాబోతావు అనేసి కానీ అడుగుతాడా. దాంతో హీరో కానీ చెప్తాడనమాట క్షయాజీ అబ్బాయి అయితే నాకు మళ్ళా కానీ కనపడతా ఉన్నాడు అనేసి. ఇదంతా కానీ వాడి యొక్క కంట్రోల్లోనే ఉన్నింది. కాకపోతే ఇప్పుడు హీరో యొక్క కంట్రోల్లోనే లేకుండా ఆ అబ్బాయి ఎప్పుడు పడితే అప్పుడు కనపడతా ఉన్నాడు అనేసి కానీ చెప్తాడా. ఇప్పటికీ నాకు బాగా అర్థమైంది నువ్వు ఎందుకో ఆపరేషన్ టీం నుంచి నిలిచిపోయావు అనేసి. నిజానికి నా దగ్గర వచ్చిన స్టూడెంట్స్ అందరిలో కానీ నువ్వే బెస్ట్ అని నేను చెప్తాను. మన క్లాస్లోనే ఏజ్ తక్కువ అబ్బాయి అయితే అది నువ్వే, కాకపోతే అందరికన్నా స్టడీస్లో ముందుండేది నువ్వే అన్నమాట. నువ్వెంత టాలెంట్ అనేసి నాకు బాగా తెలుసు. ఆ టాలెంట్ ఈ విధంగా అంతా వృధా అవ్వకూడదు. నువ్వు ఇప్పుడు నిలిచిపోయే టైమే కాదు, నువ్వు మళ్ళీ కానీ ఆపరేషన్ టీంలోకి అయితే రావాలి. అది ఎంత టైం అయినా పర్వాలేదు, నీకోసం మేము వెయిట్ చేస్తూ ఉంటాము అని చెప్పేసి వెళ్తా ఉంటాడా. హీరో కానీ దీని గురించి ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఈ విధంగానే ఈ ఎపిసోడ్ కానీ అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కానీ మీట్ చేద్దాం. అంతవరకు బాయ్.